రాజు, ఏమైంది? వాడిని పట్టుకున్నాను పెద్దయ్య. వాడు నా కళ్ళల్లో మట్టి చల్లి తప్పించుకున్నాడు. పట్టపగలే ఇంత ధైర్యంగా ఇంట్లోకి వచ్చి దొంగతనం చేయడానికి ప్రయత్నం చేశాడంటే ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళే వాడికి సపోర్ట్ చేస్తుంటారు. లేకపోతే ఈ ఇంట్లో డబ్బు ఎక్కడుందో, ఈ ఇంట్లోకి ఎలా రావాలో ఎలా వెళ్ళాలో బయట వాళ్ళకి ఎలా తెలుస్తుంది పెద్దయ్య? ఇదేంటి, వాడికి జరిగిందంతా తెలిసి కూడా నిజాన్ని దాస్తున్నాడు. వీడి ప్లాన్ ఏమై ఉంటుంది? రాత్రి కూడా అత్త దొంగతనం చేయాలని చూసుండాది కదా నాయనా. ఒకవేళ అత్త దొంగతనం చేయలేకపోయిందని వేరే ఎవరితోనైనా దొంగతనం చేయించడానికి ట్రై చేసిందేమో. అయ్యో తమ్ముడు, ప్రమాణ పూర్తిగా నేను చేయించలేదు తమ్ముడు. రాత్రి కూడా నేను దొంగతనం చేయాలనుకోలేదు. ఎవరో దొంగ వచ్చినట్టు అనిపించింది. విరూపాక్ష రూమ్లోకి వెళ్తుంటే చూశాను. వాడిని పట్టుకుందామని విరూపాక్ష గదిలోకి వెళ్ళాను. వాడు ఎలా తప్పించుకున్నాడో నాకు తెలీదు. ఒకవేళ ఆ తప్పించుకున్న దొంగే ఇప్పుడు మళ్ళీ వచ్చాడేమో అనిపిస్తోంది తమ్ముడు. ఈవిడేంటి, ఈవిడ చేసిన వెధవ పని కూడా అశోక్ మీదకి నెట్టేస్తోంది. వీళ్ళు తప్పించుకోవడానికి నేరం ఎవరి మీదకైనా నెట్టేసేలా ఉన్నారు. వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇంట్లో వాళ్ళు సహాయం చేయకపోతే దొంగ ఇంట్లోకి ఎలా వస్తాడు? డబ్బు చంద్ర గదిలో ఉందని వాడికి ఎలా తెలుస్తుంది?